నారదులకి సంకోచం అయిపోయింది. నాకేంటి విష్ణుమూర్తి ఏ మాయలో పట్టేశారు, ఎవరికి అడిగినా చనిపోతున్నారు. ఇప్పుడు ఎవరి దగ్గర రాజకుమార్ దగ్గరికి వెళ్ళారట. సంకోచంతో రాజకుమార్ చనిపోతాడేమో, రాజకుమార్ చనిపోతే భయంకరంగా ఉంటుంది పనిష్మెంట్, ఏం చేద్దాం అని చెప్పేసి అడిగారట రాజకుమార్. రాజకుమార్ అప్పుడే పుట్టి మాట్లాడారట. ఏం మాట్లాడారు? స్వామి, ఈ పురుషోత్తమునందరి యొక్క మహిమ చెప్పడానికి మరి మీ దర్శనంతో ఈ మహిమాత్మని నేనే చాపగా పుట్టాను, నేనే మళ్ళీ మీ దర్శనంతో ఈ పురుషోత్తమ మహిమ చెప్పడంతో మళ్ళీ నేను రామచంద్రుగా నేనే పుట్టాను. ఆ రామచంద్రుగా పుట్టి మళ్ళీ నేను దూడగా పుట్టాను, మళ్ళీ రాజకుమారుడిగా పుట్టాను. నేనే మీ దర్శనము ఈ పురుషోత్తమునందరి మహిమ అటువంటిది. కేవలం మహిమ అడగడంతో నేను నీచ చాప మరి దాని తర్వాత కొద్దిగా ఉర్ధులోని రామచిలుక, దాని తర్వాత ఉర్ధులోని దూడ, దాని తర్వాత ఉత్తమమైన జీవితము రాజకుమారుడుగా పుట్టాను. కేవలం మహిమ అడగడంతో, మరి నారదుల దర్శనంతో. మరి వాస్తవంగా పురుషోత్తమునందరి నర వ్రతం చేస్తే వాళ్ళకి ఫలితం ఏంటి ఉంటుంది చూడండి, ఎప్పుడు ఊహించుకోలేరు.